తెలిపిన ఉద్యోగులు. అమ్మవారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మార్చాలని బోనాలతో అమ్మవారికి కోరుకున్న ఉద్యోగులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమ 19,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సంస్కృతి బోనాలతో వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు పే స్కేల్తో పాటు క్రమబద్ధీకరణ చేయాలని ఆందోళన చేశారు. అధికారంలోకి రాకముందు హన్మకొండ సభలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో క్రమబద్ధీకరిస్తానన్న హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి అన్నారు. రీతిలో 33 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఎత్తుతున్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. అంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ రోజైతే మాకు గత సంవత్సరం హన్మకొండలో హామీ ఇచ్చారో, మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మీకు 100 రోజుల్లో మీ అందరినీ కూడా మీ నాయకులను పిలిచి వెంటనే మీకు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన వెంటనే మాకు అమలు చేయాలని మాకు పూర్తి విశ్వాసం ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద. సో మేము బాధతో ఈరోజు అమ్మవారికి బోనాలు తీస్తున్నాం హైదరాబాద్ జిల్లా నుంచి. అమ్మవారు వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి యొక్క మనసు మార్చి రేపు క్రిస్మస్ లోపు మాకు మంచి శుభవార్త తెలియజేస్తారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. సో ఇంతమంది తెలంగాణ ఆడపడుచులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందిస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. 150 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చినారంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆడపిల్లలు చూడండి, చాలా మంది కంటతడి పెట్టుకుంటూ మేము బోనాలు బాధతో అమ్మవారికి సమర్పిస్తున్నాము. మాకు మరి ఏదైతే మేము విశ్వసిస్తున్నామో మన ప్రభుత్వం మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని వెంటనే నెరవేర్చాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. సో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత గారు మా మొలని తొందరగా ఆలకించి ఇప్పటికే 13వ రోజు మేము సమ్మెకి దిగాల్సి వచ్చింది. మేము తొందరగా విధుల్లో మా పనులు మళ్ళీ మేము చెయ్యాలి అని అంటే మాకు రెగ్యులరైజ్ తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. చాలామంది ఎక్కువ వయసుతో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒకవేళ రెగ్యులరైజ్ చేసినా కూడా 10-15 సంవత్సరాలే సర్వీస్లో చేయగలుగుతాము. సీఎం గారు మా మాట తొందరగా విని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వెంటనే పే స్కేల్ కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాము.